హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ గోవా డైరీస్. కాళ్ళు ఎందుకు పెట్టినామంటే అది కామన్ అంట వీడియోస్లో, అందుకే పెట్టాము. ఇగో అండి, ట్రైన్లో వెళ్ళాం సికింద్రాబాద్ టు వాస్కోడిగాము. ఏం చేస్తాం, తప్పలేదు, ఇక ఫ్లైట్ చార్జెస్ ఎక్కువ ఉండే. ఇగో ఇది పోతుంటే దారి, ఇది మా ట్రైన్, అది నడిచేది ఎవరని అడగ, కానీ మాకు తెలియదు. ఈ బ్రిడ్జ్ ఫేమస్ అట, దాని పేరేంటో మాకు తెలియదులేండి, మీరు గూగుల్లో చేసుకోండి. ఇదో టెంపుల్, ఇది మా హోటల్ అండి, ఇది బాగుంది కదా స్విమ్మింగ్ పూల్, అక్కడ మేము కూర్చోలేదు. ఇది మా ఫస్ట్ వీడియో అండి. స్కూటీ బాగుందిగా, రౌండ్గా తిప్పి చూసుకోకపోతే మనకు బొక్క పెడతాడు. నెక్స్ట్ వీళ్ళు ఎవరో మాకు తెలియదండి, చేతులు బాగా పట్టుకున్నారని తీశారు. ఇదో బీచ్ భయ్యా, ఇదైతే మొత్తం మన పుష్కరాల లెక్కనే ఉంది, నిండా జైనాలే. కాలంఘట్ బీచ్ అంట, పోయినాం భయ్యా ఈ బీచ్కి. ఇగో ఈ ప్రేమ జంట బాగుంది. ఇక ఆడికి పోయినాక పారాషూట్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. వాడేమో నన్ను ఎక్కించి రప్ప తిప్పిండు, 300 దొబ్బిండు భయ్య. 3 సార్లు దూంచినందుకు 300 అంట. జనాలు ఎట్లయిపోయారు అంటే మన వాళ్ళు, అది సంగతి. ఇది మా రూమ్ భయ్య, ఎయిర్బిఎంబిలో బుక్ చేసుకున్నాము. ఎంత తెలుసా భయ్య, 12,000 దొబ్బిండు భయ్య ఈ రూమ్కి. రూమ్ అయితే మంచిగా ఉండే. ఇక ఈ రూమ్ బాల్కన్లోకి ఏం భయ్య, స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది భయ్య. ఈ సముద్రం కాడ నీళ్ళకి పోయినాక ఈ స్విమ్మింగ్ పూల్ నీళ్ళతో ఏం చేస్తాం అనిపిస్తుంది భయ్య, కానీ అందులో లోపల 1 గంట సేపు ఆడుకున్నాం భయ్య. స్విమ్మింగ్ వచ్చితే బాగుండే భయ్య, కానీ నాకు రాదు. జరసేపు ఆడుకున్నాం భయ్య, బాగుండే స్విమ్మింగ్ పూల్. ఇది ఓకే. 11,000 కట్టినందుకు స్విమ్మింగ్ పూల్, 2 కుర్చీలు ఇచ్చిండు భయ్య కూర్చోడానికి, అంతే భయ్య. ఇగో ఇది మా బెడ్రూమ్ భయ్యో, బాగుంది కదా. మా సూట్ కేసు కూడా. ఇగో ఇది కిచెన్, మేమే వండుకున్నాం భయ్య. ఇంకా ఫుడ్తో మనకి ఏడ సెట్ అయితే చెప్పు, మనకు ఫుల్ మసాలాలు కావాలన్నా, అందుకే మనం వండుకున్నదే మనం తింటే ప్రశాంతంగా ఉంటుంది. మా వాళ్ళకి బోరు కొట్టి చాకులు ఉప్పులు కూడా చూపిస్తారు భయ్య. వాడి వీడియో చూసి ఏమైనా డిస్కౌంట్ కూపన్ ఇస్తే బాగుండే. ఇక ఆడికి క్యాండోలియం బీచ్ పోయినాం భయ్య. సాయంత్రం పూట సన్సెట్ చూడడానికి. ఆ చంద్రుడు ఆరెంజ్ కలర్లో మెల్ల కింద దిగుతుంటుంది భయ్య, అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక కాళ్ళు అంటే అందరు పెడుతురని మళ్ళీ పెట్టినాం భయ్య కాళ్ళు, అంతే, దాంట్లో ఏం మ్యాటర్ లేదు. ఇది వ్యాగేటర్ బీచ్ భయ్య. ఈ పిల్లి బాగుండే. ఇది మా హోటల్ బయటికి ఎంచి బాగుందని తీసినాం. ఆ రైమన్ పోయేటాడు మా దోస్తే భయ్య. ఈ చెట్లు వచ్చినాయి భయ్య, ఈ చెట్ల కాడ ఫుల్ జనాలు ఉన్నారని చెప్పి ఆపోజిట్ ఉన్న దగ్గర తీసినాం భయ్య. ఇది అసలైనది ఇది కాదు భయ్య, అది పెర్రే కోకోనట్ ట్రీస్ అంట భయ్య. ఇవే మందు బాటిల్లో మనకి ఇష్టమైన జోను. తర్వాత ఏం చేసినాం, మక్క బుట్టలు తిన్నాం భయ్య. 50 రూపాయలు అంట భయ్య ఒక్కటి. ఇదో బీచ్, పొద్దున్న లేచి వ్యాగేటర్ బీచ్ పోయినాం. కెమెరా అక్కడిక్కడ తిప్పిన ఏమనుకోకండి, తీయనికి రాలేదు అంతే. ఏదో డ్రీమ్ క్యాచర్ అంట భయ్య, బాగుందిలేండి. ఏడ అల్లాడి తీసుకోవాలనో తెలియట్లేదు. కానీ ఇది ఎయిర్పోర్ట్ భయ్య. ఇక మా ట్రిప్ ముగిసింది, బ్యాగులు పెట్టుకున్నాము, ఎయిర్పోర్ట్ బయలుదేరినాం. ప్లేన్ చూసినాము, బాగుండే. మాల్ నడుస్తుంటే వీడియో తీసుకున్నాం. ఇగో ఇది మా టికెట్ ఫోటో. ప్లేన్ ఎక్కినాము, ఇక దిగినాం భయ్య హైదరాబాద్కి. ఇక అంతే అయిపోయింది ఇక మా ట్రిప్. నెక్స్ట్ ట్రిప్ ఏమైనా పోతే మళ్ళీ పెడతాం భయ్య. బాయ్ బాయ్.